శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జై గురుదత్త. నమస్కారం అండి. గురుదేవా, మనం మన పూర్వజన్మ కర్మని ప్రక్షాళన చేసుకోవచ్చా? తప్పనిసరిగా. అదే మనం ఇప్పుడు ఈ వేదం కానీ శాస్త్రం కానీ ఇతిహాసం కానీ ఇవన్నీ మరి వేల సంవత్సరాలు ఋషులు తపస్సు చేసి ఎందుకు తపస్సు చేశారు? సర్వమానవాళి ఆనందంగా జీవించాలనే. కర్మ మన పూర్వజన్మ కర్మానుసారంగానే వస్తాం. కానీ రమణ మహర్షి కానీ మహానుభావులు కానీ రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళందరూ చెప్పినటువంటిది ఏంటంటే మన కర్మని మార్చుకోవచ్చు. అసలు కర్మ మనం భరించగలిగేంత కర్మే భగవంతుడు మనకి ఇచ్చి పంపిస్తాడు ప్రతి జన్మలోనూ. పూర్వజన్మలో మనం ఏ కర్మనైతే అనుభవించాలో సుఖం దుఃఖం సమానంగా ఉంటేనే మానవ జన్మ వస్తుంది. జీవితకాలంలో సుఖము దుఃఖము సమానంగా భరించగలిగే ఉన్నప్పుడే మానవ జన్మ వస్తుంది. లేకపోతే వేరే జన్మలు, జంతువులు కానీ వృక్షాలు కానీ ఖనిజాలు కానీ ఆ ఎవల్యూషన్లో 3 దాటి మానవుడిగా వచ్చాడంటేనే వీడికి సుఖము దుఃఖము సమానంగా భరించాలి. ఆ దుఃఖం అనేది కర్మ. సుఖం అనేది దానికి మరి ఏమి అడుగుతున్నాడా? నాకెందుకు ఈ సుఖం వస్తుంది, నాకెందుకు ఇంత సుఖం వచ్చింది, నా తోటి వాళ్ళకి నా తోబుట్టువుల కన్నా నేను ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాను అప్పుడు అడుగుతున్నాడా? అడగటంలే. కష్టం వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు వచ్చింది, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా అని పోలుస్తున్నాడు. అదే అసలుగా మనకున్న కర్మ చాలా లిమిటెడ్. దాన్ని రమణ మహర్షి ఉదాహరణగా ఏం చెప్పాడంటే, రైలు ప్రయాణం చేసేటువంటి అప్పట్లో రైలు ప్రయాణాలు ఎక్కువ కదా, ఫ్లైట్లు తక్కువ కదా. అందుకని ఆ రైలు ప్రయాణం చేసేటప్పుడు తన పెట్టెని తన తల మీద పెట్టుకొని మోస్తున్నాడు. ట్రైన్లో కూర్చున్నా కానీ ఆ ట్రైనే మొత్తం మన సామాన్ని కూడా మోస్తుంది అనే జ్ఞానం లేక, మనదేదో మనం పక్కన పెట్టుకోవాలి లేదా పైన పెట్టుకోవాలి కదా. మరి ఆ జ్ఞానం లేకుండా ట్రైన్లో కూర్చొని కూడా మన బరువును మనమే మోస్తే అదే ఇప్పుడు మనుషులంతా చేస్తున్న పని. వీడికంటూ వీడికి ఉన్న కర్మ చాలా తక్కువ. ఈ సంసార కర్మ అంతా మందే అనుకుంటున్నాడు. రాత్రి నిద్రలో తెలుస్తోంది ఎవరి కర్మ ఏంటో. వీడికి అసలు స్పృహ తెలవటంలే, ఇంద్రియాల స్పృహ తెలవటంలే. సూక్ష్మదేహం ఉంటుంది, మనస్సు ఉంటుంది. మనస్సు కూడా ఈ పగలు చూసిన వాటికి ఆ కోరికలకి తీరినంత తీరుతాయి. తీరని కోరికలన్నీ కలలుగా స్వప్నాలుగా వస్తాయి. కర్మధ్యానం అని నేను పుస్తకంలో కూడా రాశాను, 4 పేజీలే రాశా. శ్వాస విజ్ఞానం అనే పుస్తకంలో కర్మధ్యానం గురించి రాశా. తర్వాత ఈ సంవత్సరం ప్రింట్ చేసిన స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకంలో కూడా కర్మధ్యానం గురించి రాశా. ఇప్పుడు రాసినటువంటి అశ్విని సూక్తంలో కూడా కర్మధ్యానం గురించి రాశా. అందుకని నా పుస్తకాలలో ఈ విషయం కర్మధ్యానం గురించి ప్రామాణికంగా భగవద్గీత ప్రామాణికంగా రాయబడి ఉంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు, చదువుకోవచ్చు. రాత్రి నిద్రపోయేటప్పుడు మన అసలుగా భగవంతుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ పడుకోవాలి. ఏమని? ఎవరినైతే మనం భగవంతుడని భావిస్తున్నామో, ఎవరైతే హిమాలయన్ మాస్టర్స్ అని భావిస్తున్నారో సైంటిఫికల్గా కూడా ఈ కాలంలో, లేదు మనకి పూర్వీకులు ఋషులు పెద్దలు మన వంశం నుంచి వెళ్ళిపోయినటువంటి పితృ దేవతలు, అసలు దేవతలు వాళ్లే కదా, తాత ముత్తాతలు, మరి వాళ్ళంతా కోటీశ్వరులే ఒకానప్పుడు. మనకు అన్ని భూములు ఉండేవి అందరికీ కూడా. మరి ఈ రోజు నేను లేదు కానీ, అందుకని మన పెద్దలే పితృదేవతలు కావచ్చు, హిమాలయన్ మాస్టర్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళని ప్రార్థన చెయ్యాలి. ఏమని? నాకు మధ్యలో నిద్ర లేపండి. ఎందుకంటే శరీరానికి 2-3 గంటలు అయితే రెస్ట్ చాలు. 8 గంటలు పూర్తిగా దాని పని అది చేస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటి శరీరం రెస్ట్ అనేటువంటిది 2-3 అవర్స్లో అయిపోతుంది. అందుకని శరీరానికి రెస్ట్ అయిపోయిన తర్వాత సూక్ష్మదేహం పనిచేస్తుంది. సూక్ష్మదేహం డీటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని సూక్ష్మదేహం ఉన్నప్పుడు, స్పృహ ఉన్నప్పుడు, ఈ స్థూలదేహం రెస్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో కనుక మనకు మెలకు వస్తే రాత్రి 12 గంటల తర్వాత ఎనీ టైం, అప్పుడు మన పక్క వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండదు, మన ప్రకృతి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ సమయంలో మనం ప్రార్థన చేసి మరోసారి మనం ఎవరిని భావిస్తున్నామో వాళ్ళని
నా గత జన్మల్లో నేనేమన్నా దోషాలు చేశానేమో, దానివల్ల నాకు ఈ కర్మ కానీ ఈ కష్టాలు కానీ వచ్చాయి, వీటిని చూపించండి అని అడగాలి. వాళ్ళు తప్పనిసరిగా సూక్ష్మంలో ఉన్నారు కాబట్టి మనం కూడా అప్పుడు రాత్రి 12 తర్వాత సూక్ష్మదేహం పనిచేస్తుంది కాబట్టి మనకి మెల్లమెల్లగా ఆ సూక్ష్మదేహ పరిజ్ఞానం మనకు కూడా వస్తుంది. వాటిని చూపించానని ప్రార్థన చేసి పడుకుంటే కొన్ని రోజుల్లోనే వాళ్ళ విశ్వాసం శ్రద్ధను బట్టి ఓ వారం 10 రోజుల్లో రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు, 2-3 వారాల్లో రావచ్చు. స్వప్నంలో మీకు గత జన్మల్లో ఏ కర్మలు ఉన్నాయో, ఏ కర్మలు మనం చేశామో, ఏ కర్మలు వెంటాడుతున్నాయో అవన్నీ చూపిస్తారు. ఆ చూసిన తర్వాత ఇంకా మరోసారి నేను ఇటువంటి పొరపాటు కానీ పాపం కానీ చెయ్యనని దీన్నే కన్ఫెస్ అంటారు. మనకి దీన్నే ప్రతిరోజు సంధ్యావందనంలో పగలు చేసిన పాపం రాత్రి తొలగ్గాక, రాత్రి చేసిన పాపం పగలు తొలగ్గాక అని అసలు నిజంగానే సంధ్యావందనం చేసిన వాడికి ఏ కర్మతో సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా ఏ రోజు ఆ రోజే పక్షాళన. అందులో ఉంది కదా మరి రహస్యం. సంధ్యావందన మంత్రాల్లో ఈ పాప పక్షాళన మంత్రాలు ఉన్నాయి. సంధ్యావందనం సూర్యుడికి అందరూ దండం పెడితే ఆదిత్య ఉదయం చదువుకుంటే చాలు, లేదా ఏ శ్లోకాలను చదువుకున్నా చాలు, ఓ అశ్విని సూక్తం లాంటివి చదువుకున్నా చాలు. ఏవోటి చదువుకొని భగవంతుడిని సూర్యాస్తమయంలో అయితే చంద్రుని కూడా ప్రార్థించవచ్చు, సూర్యుని ప్రార్థించవచ్చు, చంద్రుని ప్రార్థించవచ్చు. అందుకని ఈ రహస్యం అంతా ఈ కర్మని ఎలా సూక్ష్మంగా తొలగించుకోవచ్చు అన్నటువంటిది స్థూలంగా అలా ఉంది. సూక్ష్మంలోకి వెళ్ళిపోతే శ్వాసని మార్చుకోవడంలోనే ఉంది. నీ శ్వాస మారితే నీ ఆలోచన విధానం మారుతుంది, నీ ఆలోచన విధానం మారితే నీ జీవితం మారుతుంది. ఇదే కనుక ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయితే ప్రపంచం మారుతుంది. అందుకని దేశాధ్యక్షులు ఇప్పుడు వాళ్ళు ఇటువంటి పనులు స్ట్రాంగ్గా వాళ్ళు అనుకున్నది మంచి కావచ్చు చెడు కావచ్చు తప్పనిసరి చేయగలుగుతున్నారు అంటే వాళ్ళలో ఏం జరుగుతుందో తెలిసినా తెలియపోయినా శ్వాస మారుతోంది, ఆలోచన మారుతోంది, ప్రపంచం మార్చేయచ్చు.